వ్యూవర్స్ వెల్కమ్ టు మైరా మీడియా. రోజులనే ఈరోజు కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చేసాను. బేసిక్గా ఏంటంటే ఒక సినిమా బాగుంటే ఆ సినిమాని అందరూ ఆదరిస్తారు. ఎగ్జాంపుల్ మన బాహుబలి ఒక తెలుగులోనే కాకుండా తెలుగు అలానే తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషలో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత 2.0 కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఇక దంగల విషయం ప్రత్యేకంగా చెప్పాలి చెప్పండి. కానీ ఒక కన్నడ సినిమా తన చరిత్రను తిరగరాస్తుంది. కేవలం కన్నడలోనే కాకుండా మిగిలిన భాషలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అదే కేజీఎఫ్. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21 రిలీజ్ అయిన కేజీఎఫ్ ఒక కన్నడలోనే కాకుండా తెలుగు, మలయాళ అలానే హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల విషయంలో అలా దూసుకుపోతుంది. సో ఈ 5 రోజుల్లో మరి కన్నడ కేజీఎఫ్కి వచ్చిన కలెక్షన్స్ ఏంటని మాట్లాడుకుంటే కేజీఎఫ్ బడ్జెట్ 80 కోట్లు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాలో యష్ గారితో పాటు అలానే శ్రీనిధి శెట్టి గారు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇక అలాగే తమన్నా గారు దీంట్లో స్పెషల్ సాంగ్లు చేశారు. సినిమా బడ్జెట్ 80 కోట్లు. సో మొత్తంగా చూసుకుంటే సినిమా హిందీలో 1500 స్క్రీన్లో రిలీజ్ అయింది. సినిమా ఫస్ట్ డే 2.10 crores, అలానే సెకండ్ డే 3 కోట్లు, మూడవ రోజు 4.10 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో వీక్ డేస్లో హిందీలోనే ఈ సినిమా 9.20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో టోటల్గా చూసుకుంటే 5వ రోజు కేజీఎఫ్కి 1.90 కోట్ల వరకు వచ్చింది. సో మొత్తంగా చూసుకుంటే కేజీఎఫ్ హిందీలో 12.5 కోట్ల వరకు కలెక్ట్ చేసిందండి. ఇక హిందీ విషయం పక్కన పెట్టేస్తే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కేజీఎఫ్ దగ్గర ఈ 5 రోజుల్లో 93 కోట్ల వరకు కలెక్షన్ సాధించింది. సో మొత్తంగా చూసుకుంటే హిందీతో కూడా కలుపుకుని టోటల్గా ఈ 5 రోజుల్లో కేజీఎఫ్కి 105.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి. సో ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అత్యధిక థియేటర్లో రిలీజ్ అవడమే కాకుండా దగ్గర 14 కోట్ల వరకు కలెక్షన్ సాధించింది. సో టోటల్గా వరల్డ్ వైడ్గా కేజీఎఫ్ 119 కోట్ల వరకు కలెక్ట్ చేసింది 5 రోజుల్లో. సో అది కేజీఎఫ్ లెక్కలు ఇలా ఉన్నాయి. ఇక రానున్న కాలంలో అలానే న్యూ ఇయర్ ఉంది, ఇక వీక్ డేస్ ఉన్నాయి కాబట్టి మరి ఈ వీక్ డేస్లో కలెక్షన్స్ ఎంత సంపాదిస్తుంది, టోటల్గా బేసిక్గా అసలు క్లోజింగ్ కలెక్షన్స్ ఎన్ని ఉంటాయి అనేది మాత్రం నిజంగా ఒక రికార్డ్ అని చెప్పాలి. సో 5 రోజుల్లోనే కేజీఎఫ్ 119 కోట్లు 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయింది. యష్ గారికి ఇది ఒక మంచి బూస్టప్ అని చెప్పాలి. సో ఇదండి, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ నచ్చేలా షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.